కోరకుండానే వరాలిచ్చిన దేవుడు మహానేత వైఎస్ఆర్ అంటారు అనంతపురం జిల్లాలో ఆయన అభిమానులు. ఆ దేవుడు తమకు చేసిన మేలుకు ప్రతిఫలంగా దాదాపు 30 మంది వైఎస్ఆర్ మాలాధారణ చేశారు. అయ్యప్ప భవానీ దీక్ష తరహాలో నియమనిష్టలు పాటిస్తూ అనంతపురం నుంచి ఇడుపులపాయకు పాదయాత్రగా బయలుదేరారు. మహానేత వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2న వీళ్లంతా ఇడుపులపాయలో మాల విసర్జన చేస్తారు. ఉచిత విద్యుత్, ఫీజు రీఎంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలతో జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి. అందుకే బెజవాడ కనకదుర్గమ్మ, అయ్యప్ప స్వామి వంటి శక్తి స్వరూపుల తరహాలో ఆయనకు ఘనంగా నివాళి అర్పించేందుకు వైఎస్ఆర్ మాలాదండకు శ్రీకారం చుట్టారు అనంతపురంలోని అభిమానులు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి అత్యంత ఇష్టమైన వస్తువులతో ఇరుముడిని ధరించారు. అలాగే అనంతపురం నుంచి ఇడుపులపాయ దాకా పాదయాత్రగా నడిచి వెళ్లి వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా సెప్టెంబర్ 2వ తేదీన ఇరుముడిని వదిలివేయాలని ఇప్పటికే నిర్ణయించారు. ఈ సందర్భంగా దాదాపుగా 30 మంది అభిమానులు అనంతపురం నుంచి ఇడుపులపాయ దాకా పాదయాత్రగా వెళ్తున్నారు. అంటే ఒకప్పుడు దేవునికే పరిమితమైన మాలాధరణ కార్యక్రమాన్ని ఎందుకు, అంటే ఒక మనిషి అదేవిధంగా మహానేత రాజశేఖర రెడ్డి గారికి ఎందుకు అమలు చేస్తున్నారు? మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మేమేదో ఆకాశానికి పోటీ దేవుణ్ణి తగ్గించాలనే ఉద్దేశం అయితే లేదు. మనస్ఫూర్తిగా చెప్పడానికి కారణం ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాలు ఎంతో మందికి బతుకు మీద భరోసా ఇచ్చినటువంటి ఏకైక నాయకుడు ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు మాత్రమే. కాబట్టి అలాంటి నాయకుడు ఎంతో మంది కులాలనుకున్న, మతాలనుకున్న, ప్రాంతాలనుకున్న, రాజకీయాలకు అతీతంగా చేసినటువంటి మహానుభావుడు. కాబట్టి ఆ మహానుభావుని స్మరించుకోవాలన్న ఆలోచన ప్రతి ప్రజల్లో ఉంది. కాబట్టి అలాంటి నాయకుడిని ఈ రోజు ప్రతి ఒక్కరూ గుండెల్లో పెట్టుకుని పూజించే కార్యక్రమమే కాకుండా విగ్రహాలు పెట్టి, విగ్రహాలు గుళ్ళు కట్టించి ఆ గుళ్ళల్లో దేవునికి ఏ విధమైనటువంటి పూజలు చేస్తున్నారో అలాంటి పూజలు చేసే కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న సందర్భంగా వైఎస్ఆర్ మాకు ఒక దేవుడు కాబట్టి, బీదర్ల గుండెల్లో ఒక దేవుడు కాబట్టి వైఎస్ఆర్ కి మేము మాలేసి అక్కడే వదిలేస్తామని చెప్పుకుంటాం. ఏమేమి ఉన్నాయి అసలు ఇరుముడిలో ఏమేమి పెట్టుకున్నారు? బెల్లము, అటుకులు, టెంకాయ, ఆకువక ఇవన్నీ తీసుకుని రాజశేఖర రెడ్డి ఇడుపులపాయ దగ్గర మేము వదిలేసి అక్కడి నుంచి మేము వచ్చేస్తాము. రాజశేఖర రెడ్డి గారు అప్పలన్నీ మాఫీ చేసి మా భూమిని కూడా మాకు ఇప్పించారు కాబట్టి ఆయనకి మేము సేవ చేస్తున్నాం సార్. రాజశేఖర మాత్రం అనుకున్నానే అందరికీ న్యాయం చేసిన ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్ ప్రతి ఒక్కరికి న్యాయం చేసిన అందుకు దేవుని కంటే ఎక్కువ మేము భావిస్తున్నాం. కాబట్టి ఈ రోజు ఈ మాల వేసి దేవుని దగ్గర పోవాలని కోరుకుంటున్నాం. అడుక్కున్న వరం ఇచ్చిన ఏకైక నాయకుడు, ఏకైక దేవుడు లాంటి మహానేత రాజశేఖర రెడ్డి మాత్రమే. కాబట్టి ఈ మాలాధారం చేయబడుతుంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి తాము అడగకపోయినా అనేక కోరికలు తీర్చారు, తమ బతుకులు మార్చారని చాలా స్పష్టంగా అభిమానులు పేర్కొన్నారు. అందుకే అనంతపురం నుంచి ఇడుపులపాయ దాకా పాదయాత్రగా వెళ్లి మహానేతకు నివాళి అర్పిస్తామని చాలా స్పష్టంగా పేర్కొంటున్నారు.